మేడారం మహాజాతర సందర్భంగా జనమంతా వరాల్లోకి చేరడంతో మేడారం జనసంద్రమైంది. మేడారం జాతరకు ఎప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవారు మాత్రం కోయదొరలే. కుర్రో కుర్రు, కొండదేవర పలుకు, కోనదేవర పలుకు, మేడారం సమ్మక్క సారలమ్మ పలుకు అంటూ గిరిజన సంస్కృతిని మర్చిపోకుండా వనమూలికలు విక్రయిస్తుంటారు. సమ్మక్క భక్తులకు తాము నేర్చుకున్న విద్యతో జాతకాలు చెప్తూ వీరు చేసే సందడి అంతా ఇంత కాదు. నరదృష్టికి, అనారోగ్యానికి, స్త్రీ సంబంధమైన వ్యాధులకు చెట్ల మూలికతో వారు చేసే కనికట్టు ఆసక్తికరంగా ఉంటుంది. ఇదే అంశంపై మా వరంగల్ ప్రతినిధి మాంద సాల్మాన్ మరింత సమాచారం అందిస్తారు. సాల్మాన్, ఓవర్ టు యు. సమ్మక్క సారలమ్మ జాతర అనగానే చాలా మంది అయితే వారికి మంచి జరగాలని, లేకుంటే వివిధ తాయెత్తులు, అదేవిధంగా చెట్ల వనమూలికలతోటైతే మొక్కులు చెల్లించుకుంటున్నారు. కుర్రో కుర్రు అంటూ మాత్రం వారికి ఉన్న బాధలను, వారికి ఏ ఆపద అయితే ఉందో ఖచ్చితంగా ఆ ఆపదని తీర్చేందుకైతే ఈ యొక్క వనమూలికలు, అదేవిధంగా వనదేవతల సాక్షిగా ఈ యొక్క వనమూలికల గూర్చి, అదేవిధంగా ఈ యొక్క తాయెత్తులు ధరిస్తే వారికి మంచి జరుగుతుందన్న నమ్మకంతో అయితే ఇక్కడ మేడారం జాతరలో ఒక ప్రత్యేకంగా ఈ యొక్క కుర్రు అనే ఈ యొక్క కోయదొరలు అయితే ఉన్నారు. దీనికి సంబంధించి అసలు ఈ యొక్క వనమూలికలు ఏ దానికి పనికొస్తాయి, అదేవిధంగా ఈ యొక్క తాయెత్తులు ఏ దానికి పనికొస్తాయి అంటే, ఒక మనిషి బాధలో ఉంటే, లేకుంటే ఆపదలో ఉంటే ఈ తాయెత్తులు కానీ, లేకుంటే ఈ యొక్క వనమూలికలు వారికైతే ఏ రోగం అయితే ఉందో ఆ యొక్క రోగం పోవాలంటే ఈ యొక్క వనమూలికలను వారు శరీరానికి రాసుకోవాలి. ఎక్కడైతే నొప్పి ఉంటుందో అక్కడ రాసుకోవాలని అయితే ఒక నమ్మకం అయితే ఇక్కడ వచ్చే భక్తులకు ఈ యొక్క కోయదొరలు అనుకోవచ్చు, లేకుంటే వనమూలికలకు సంబంధించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అలా చెప్పండి, ఈ యొక్క సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకైతే ఆ యొక్క కుర్రు కుర్రు అని కోయదొరల వేషంతో, లేకుంటే మీకున్న ఆచారాలతో అయితే భక్తులను వారికి ఉన్న ఆపదలు, లేకుంటే వారికి ఉన్న ఏ అవసరత తీరాలన్నా ఖచ్చితంగా మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని మీ చేత చూయించుకుంటున్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూడవచ్చు? మా కాడికి వచ్చిన వాళ్ళంతా దేవుని భక్తితోటి, మా కొయ్య నమ్మకంతోటి, చెట్ల క్రియలు ఇప్పుడుది కాదు, 75 సంవత్సరాలు వెనక నుంచి ఉన్నాయి. ఇప్పుడు హాస్పిటల్ ఇప్పుడు వచ్చినవి. ఈ వనమూలికల గురించి తెలుస్తలేదు, ఇప్పుడు వాళ్ళకి తెలుస్తలేదు. దీని గురించి చాలా ఉన్నది, తెలుసుకోవాలని కూడా చాలా ఉన్నది. మనకు తెలుసుకోవాలని నా దగ్గరికి వస్తారు ఎంతోమంది, కానీ మనం చెప్తాము మన బాధలు, మన కష్టాలు, ఇబ్బందులు పడి ఎంతో బాధలతోటి, ఎంతో ఇబ్బందితోటి, భార్యాభర్తలతోటి వాళ్ళ భార్యాభర్తలతో వస్తారు. వాళ్ళని తీసుకొని రామని ముందు వాళ్ళ భార్యాభర్తలు తీసుకొని వస్తారు. ఇట్లా బాధలు ఉంటారు, పిల్లలు కాకపోతారు, మా దగ్గరికి వస్తారు. 9 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు ఒక్కొక్కరికి పిల్లలు కాకుండా ఉంటారు. వాళ్ళు మా దగ్గరకు వచ్చి చూపించుకోవడానికి ఇవన్నీ మేము చేసే ఫలితం బట్టి ఇట్లా పిల్లలు మళ్ళా 2 ఏళ్ళకు ఒకసారి మాకు మంచిగా పిల్లలు ఎత్తుకొని మా దగ్గరికే వస్తారు. ఇట్లా మంచి జరుగుతున్నదని కొయ్యదొరలు చెప్పిన దానికి మా ఫలితం వచ్చిందని మంచి తాయిత మా చేతితోటి కట్టుకొని 101 రూపాయి నుంచి 51 రూపాయి వరకు మా కట్లం ఇస్తారు. వాళ్ళ ప్రేమతోటి మేము ఎంత ఇస్తా తీసుకుంటాం స్వామి. ఇప్పుడున్న జనరేషన్ లో, లేకుంటే ఇంగ్లీష్ మందులే అనుకోవచ్చు, అంటే టెక్నాలజీ పెరిగే కొద్దీ అయితే చాలా మంది, అంటే పిల్లలు కలగాలని చాలా మంది వనమూలికలు అయితే ఇప్పుడు ధరించడం లేదు. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ మందులు లేకుంటే టెక్నాలజీ పెరగడం, అదేవిధంగా మెడిసిన్ కూడా అనేక రకరకాల వైద్యం అందించడానికి అయితే అనేక రకాల మందులను తయారు చేస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఈ యొక్క వనమూలికలు వేసుకునే వారు ఉన్నారా? ఇప్పుడు వరకు అయితే ఈ జమాన్లో ఇప్పుడు పిల్లలకు తెలియదు. అప్పుడు వెనకడికి 50-60 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకు అనుభవం ఉన్నది. దీని మీద 60 ఏళ్ళు 75 ఏళ్ళు ఉన్న వాళ్ళకు అనుభవం బాగుంది. ఎందుకంటే వాళ్ళ మాటతోటి మా కాడికి వస్తున్నారు. ఇప్పుడు చెట్ల క్రియలు చాలా మంచిది, వనమూలికలు తీసుకుంటే మనం అన్ని దానికి ఉపయోగం వస్తుంది అని ఇప్పుడు చెప్తుంటే మా దగ్గరికి ఇప్పుడు వాళ్ళు చదువుకున్న వాళ్ళు, చదువు లేక ఉద్యోగాలు లేక ఎంతోమంది బాధపడుతున్నారు. భార్యాభర్తలు లొల్లిలతోటి మా దగ్గరకు వస్తున్నారు. అంతా ఒకటి అవుతున్నారు. పిల్లలు కాక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. 10 ఏళ్ళు 20 ఏళ్ళకి పిల్లలు గారు మా దగ్గరకు వస్తే మేము ఇచ్చే ఒక మూలిక, ఆ మూలికతోటి అబ్జర్వంతో పని అవుతుంది. ఆ పిల్లలు ఎత్తుకొని మళ్ళీ మా దగ్గరకు వస్తారు. వాళ్ళ సంతోషంతో మా చేతిలో పెట్టిపోతారు. అది నేను చెప్పే మాట. ఎందుకంటే మా కొయ్యరాజు అనుకున్న పనులు కరెక్ట్ చేస్తాడు. పని మాత్రం బరాబర్ ఉంటుంది. ఏదైనా కానీ మేలు జరుగుతుంది. తాత ముత్తాతల కానుండి వచ్చే యొక్క వనమూలికలను ఖచ్చితంగా ఎవరికి ఏ ఆపద ఉన్నా, లేకుంటే భార్యాభర్తలకు పిల్లలు లేకున్నా పిల్లలు కలగడానికి వనమూలికలతో అయితే సంతానం అయితే కలుగుతుంది అనేది చాలా మంది
నమ్మకంగా ఉండి ఆ యొక్క వనమూలికలు వేసుకోవడం వల్ల వారికి పిల్లలు పుట్టారనేది చెప్తున్నాడు. ఖచ్చితంగా ఆ కోయదొరలను అంటే చాలామంది ఇప్పుడున్న కాలంలో చాలామంది కోయదొరలు అంటే ఆ ప్రజలను మోసం చేయడానికే వస్తున్నారు కొంతమంది. ఖచ్చితంగా మేము ఇచ్చేది మమ్మల్ని గుర్తుపట్టి ఈ యొక్క ఆ వనమూలికలను ఖచ్చితంగా గుర్తుపట్టి వాటిని ధరించుకొని తాయతలు కూడా ధరించుకుంటే ఖచ్చితంగా మీకు అనుకున్న కోరికలు మీ యొక్క కుటుంబంలో సుఖ సంతోషాలతో ఉండాలంటే కోయరాజులు చెప్పిన మాటలు ఖచ్చితంగా వింటే ఖచ్చితంగా వారి కుటుంబాలలో చదువు కానీ లేకుంటే పిల్లలు పుట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క వనమూలికలు ధరించడం వల్ల వారికి ఉన్న రోగాలైతే పోతాయని అయితే ఈ యొక్క కోయరాజులు అయితే సమ్మక్క సారలమ్మ మేడారం జాతరలో అయితే ఈ యొక్క కోయదొరల ఈ యొక్క వీరు చెప్పే వనమూలికలను చాలా మంది అయితే భక్తులైతే ధరించడం జరుగుతుందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుకర్తో సాల్మోన్, BRK న్యూస్, మేడారం నుండి.